ఇక పుస్తలు తాకట్టు పెట్టి అప్పు చేసి 12 కోట్లు కట్టిండ్రు. జర్నలిస్టుల బాధలు వర్ణనాతీతం. ఇండ్ల స్థలాల రద్దు అత్యంత బాధాకరం. కేసీఆర్ పాలనలో మరీ దుర్భరం. ఇండ్ల స్థలాలు అడిగితే లాఠీలతో కొట్టిండ్రు. కేంద్ర మంత్రి కిషన్. ఇది కిషన్ రెడ్డి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఇది బండి సంజయ్ గారు చెప్తున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీన్ని గ్రహించాలి. కేసీఆర్ చాలాసార్లు మోసం చేసిండు. మీకు గీవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోవు, ఇగో ఇంట్లో మనుషులు పడతారా అట్లా అని చెప్పేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అట్లా అని చెప్పేసి జర్నలిస్టుల కోసం రకరకాల మాటలు చెప్పిండు. ఎవరికి ఇల్లు ఇయ్యలే, ఎవరికి జాగేయలే. చేయకుండా మొత్తం అన్యాయం చేసిండు కేసీఆర్. ఇప్పుడు కూడా మేము మళ్ళొస్తేనే ఇస్తాం, మళ్ళనే అధికారంలోకి వస్తే ఇస్తామంటే ఇప్పుడు కూడా దెబ్బ పడుతుంది లెక్క. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాడు నిజంగా కూడా నిరంతరం ప్రజల కోసం, సమాజం కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి వారధిగా ఉంటాడు. సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతుంటాయో, ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధిత పక్షాన నిలిచి ఆ బాధితుల పక్షాన కథనాలు రాస్తాడు. ఆ కథనాల్ని సమాజానికి తెలిపి వాళ్లకు చేయూతనందించేటువంటి ఏర్పాటు, భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు జర్నలిస్టు. అటువంటి జర్నలిస్టులకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత, అండగా ఉండాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాలు అంటే 4వ స్తంభంగా చెప్పుకుంటాం మనం. ఏది అక్కడ న్యాయశాఖ, తర్వాత కార్యనిర్వాహక వర్గం, తర్వాత ఇక్కడ శాసనశాఖ, అక్కడ 3 శాఖలు ఉంటే అవి 3 రంగాలు ఉంటాయి. 4వ రంగంగా, 4వ స్తంభంగా ఇక్కడ జర్నలిజాన్ని చెప్పుకుంటారు. కాబట్టి పాత్రికేయులకు సంబంధించి చాలామంది అంటే యాక్చువల్గా బయట కనిపిస్తేందుకు చాలామంది జీవితాలు అంటే యాక్చువల్గా ఊర్లలో పోయి చూస్తుంటే, లేకపోతే సిటీల్లో కూడా వాళ్ళ చాలాని జీవితాలతోటి రకరకాలుగా పాపం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే మనము అంటే జర్నలిస్ట్గా చాలా కాలం నుంచి పనిచేసినాం కాబట్టి ఆ విషయం తెలుసు. చాలామంది పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి కనీసం వాళ్ళకు గూడిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోరి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఇల్లు ఇస్తే, ఇళ్ళ జాగాలు ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇల్లు అనేటువంటిది శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఈ విషయంలో వెనకడిగేసేసి ఎన్నో ఒక దగ్గర ఇప్పుడు జాగాలు ఉన్న దగ్గర వివాదాలకు సంబంధించిన భూములు, ఇక్కడ ఏదైనా కోర్టు కేసులు ఉన్న భూములు, ఆ భూములు తీసుకొచ్చేసి భూములు ఇద్దామనుకున్నాం కానీ కోర్టుల కేసు ఉంది. ఇటువంటి బంద్ చేయరు. ఎందుకంటే 1000 ఎకరాల భూములు సెజ్ల పేరుతోటి, ఎస్సీజెడ్ల పేరుతోటి, స్పెషల్ పారిశ్రామికవేత్తలకు ఉట్టిగానే వానికి గాలి చేస్తున్నారు కదా. ఇక్కడ పేదలైనటువంటి తర్వాత జర్నలిస్టులు సమాజం కోసం పనిచేస్తా ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి, అధికారంలో కుర్చీలో కూర్చోవడానికి జర్నలిస్టులు పనిచేస్తారు. ఎప్పుడైతే ఎవరైతే డాక్టర్లు, తర్వాత ఎవరు ఇక్కడ పోలీసులు, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు ఎట్లయితే పనిచేసినారో కరోనా టైంలో, అట్లనే ఇక్కడ జర్నలిస్టులు కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి చాలామంది చనిపోయారు జర్నలిస్టులు. కాబట్టి 100% జర్నలిస్టులకు మీరు ఒకవేళ ఇల్లు కట్టియరో తెలియదు. ఎందుకంటే మీ దగ్గర మరి ఫండ్ ఉంటుందంటారా లేదంటారా తర్వాత విషయం. కానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా పెద్దగా పోయేది ఏమి ఉండదు. మీ మీద ఆర్థిక భారం కూడా ఏం పడది. ఎందుకంటే జాగాలు ఉన్న దగ్గర జాగాలు ఉన్నాయి కదా, ప్రభుత్వ భూములు ఏం లేవా? కోకపేట్ల భూములు అమ్ముకుంటేందుకుంటాయి గత ప్రభుత్వానికి. కానీ జర్నలిస్టులకు ఇల్లు అమ్ముతుంటాయి. ఇక్కడ ఏది దీని ఏమంటారు, బగాయతుల భూములు అమ్ముకున్నది లక్ష రూపాయలకు గజం అమ్ముతందుకుంటాయి. కానీ జర్నలిస్టులకు ఇల్లు ఇస్తందుకుండయా? కాబట్టి 100% దీనిపైన ఆలోచించండి. ఇది మీకు మంచి జరుగుతుంది. ఎవరైతే జర్నలిస్టులకు మంచి చేస్తారో వాళ్ళకి 100% మంచి జరుగుతుంది. కృతజ్ఞత ఉంటుంది మనుషులకి. కాబట్టి చూడండి అది అని చెప్పింది వాస్తవం బండి సంజయ్. 17 ఏళ్ల క్రితం పుస్తలు తాకట్టు పెట్టి అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు 2 లక్షల చొప్పున 12 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారని కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆ సొమ్ముతో జేఎన్జే హౌసింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో జేఎన్జే జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం అత్యంత బాధాకరం అని చెప్పిండు. అయితే మరి సుప్రీంకోర్టు అట్లయితే చెప్పింది. తర్వాత ఇంట్లో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ వీటిలలో కూడా మ్యాక్సిమం ఏపీ వాళ్ళే ఉన్నారు. ఏపీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏపీ వాళ్ళే అక్కడ ఇచ్చుకోండి, ప్రాబ్లం. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాజీ పేరు కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కోసం, ప్రభుత్వ మార్పు కోసం తర్వాత కృషి చేసిన వాళ్ళు ఉంటారు. జర్నలిస్టులు అందరూ కూడా కష్టపడ్డారు, జర్నలిస్టులు అందరూ కూడా రాసినారు. కాబట్టి అట్లా జరిగింది. ఇప్పుడు పైన ఎవరు మేనేజ్మెంట్లు వేరే ఉంటుండొచ్చు. ఎందుకంటే అక్కడ శ్రీశ్రీ అంటాడు గతంలో, అంటే ఏమంటాడంటే ఇక్కడ కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అన్నాడు. అంటే అవి వాళ్ళు అంటే కట్టుకథలు రాస్తారు, అంటే పెట్టుబడులు పెడతారు. అంటే పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ చేతుల్లో మొత్తం కూడా ఛానళ్ళు, పెద్ద ఛానళ్ళు, పెద్ద మీడియా సంస్థలన్నీ కూడా ఉండిపోయినాయి, పత్రికలన్నీ కూడా ఉండిపోయినాయి. కాబట్టి పెట్టుబడులకు అట్లా జరుగుతూ ఉంది. కానీ కింద ఉన్నటువంటి జర్నలిస్ట్ మాత్రం ఎప్పుడు కూడా బాధితుని పక్షాన్ని నిలుస్తాడు.
కొంతమంది ఇవి లంగ కథలు కూడా నడుస్తున్నాయి, అది కూడా పరిశాన్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళని మొత్తం పూర్తిగా సమర్థించడానికి లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అంటే పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇప్పుడు ఏది జవహర్ నగర్ కానీ కొన్ని చోట్ల ఆ ఇల్లు కట్టుకుంటే ఇక మొత్తం 100 మంది పోతారట, నిలబడతారు. నిలబడేసి నాకింత అంటే వాడు పాపం ఆ ఇల్లు కట్టుకున్న కంటే వీనికి ఇచ్చడే ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా ఉన్నది. కాబట్టి అది బంద్ చేయరి. కానీ జర్నలిస్టులకు మాత్రం ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం, వాళ్ళకి ఇళ్ళ జాగాలు ఇవ్వాల్సిన అవసరం మాత్రం 100% ప్రభుత్వానికి ఉన్నది. మొన్న కాంగ్రెస్ లీడర్ దసరా వచ్చిందిగా, మొన్న దసరా పోయిందిగా, ఒక కాంగ్రెస్ లీడర్, నాకు తెలిసిన కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు. మొన్న ఒకసారి కలిస్తే అన్న 350 మంది ఆట్యూబ్ యూట్యూబ్ అని అందరూ వచ్చిండే, మనిషికి 500 ఇచ్చిన, ఏం చేయాలి ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు అంటే అట్లా అయిపోయింది యూట్యూబ్.